మిమ్మల్ని కొనసాగించలేము, కానీ రాజ్యసభ ఇస్తాము అని ఒక హామీ ఇచ్చి ఆ హామీ అమలు చేయలేదన్న టాక్ బయట వినిపిస్తుంది. అందుకే మీరు అసంతృప్తితో జనసేన పార్టీకి వచ్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది. నవంబర్లో బస్ అన్ని పెట్టాడు, నువ్వే గెలుస్తున్నావు, నువ్వే చేస్తున్నావు అని చెప్పాడు. డిసెంబర్లో సర్వే రిపోర్ట్ అంతా చూసి 36,000తో పైన గెలుస్తున్నామని ముఖ్యమంత్రి ధనంజయ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. జనవరిలో ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. 99% హామీలన్నీ కూడా అమలు చేసేసాము, ఈసారి 170 సీట్లు మావేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయితే ఆలోచన ఉండింది. 3వ సంవత్సరం నుంచి గెలవలేమనేసి ఆలోచన 2 సంవత్సరాలు ఆయనకు వచ్చేస్తుంది. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి, ఒక పార్టీని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు రాష్ట్రంలో ఉందనుకుంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో అధోగతి పాలైంది రాష్ట్రం. రాజధాని ఎక్కడుందో తెలియదు, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. సంక్షేమం బతుకుతో దోచుకోవడం, దాచుకోవడం చేయ తప్ప అభివృద్ధి శూన్యమైంది. ఇప్పుడున్న రాజకీయాలకి పవన్ కళ్యాణ్ సరిపోరు. ఓపెన్ హార్ట్, దాంట్లో కుళ్ళు, కుతంత్రం, రాజకీయం, స్వార్థం. రెడ్డి సామాజిక వర్గానికే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ ఆదరణ. ఏదైనా నీకు ఇమ్మీడియట్ గా నీకే ఇస్తాను, నీకు ఏపీఐసిసి చైర్మన్ ఇస్తాను, నేను ఎమ్మెల్సీ చేస్తాను, నువ్వు నాతో ఉంటావు అని మాయపడలేదు. నువ్వు ఏపీఐసిసి చైర్మన్ వద్దు, రాజ్యసభ వద్దు. నమస్తే. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సమరసన్నాహాలు ఉన్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు కూడా ప్రజల ముందుకు వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయనతో కాసేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన, అదేవిధంగా ఏ విధంగా ప్రచారంతో ముందుకెళ్తున్నారు, గెలుపుపై ఆయనకున్న ధీమా ఏంటి, ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కొద్ది రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నారు. చాలా పోటీ ఉన్న నేపథ్యంలో తిరుపతి సీటుని మీరు దక్కించుకున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఈ మహాపుణ్యక్షేత్రంలో జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తిరుపతి పట్టణ ప్రజలు బ్రహ్మాండంగా దీవిస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఖరారు చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరుపతి పట్టణ ప్రజలు పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక నగరంలో శాంతిని కోరుకుంటున్నారు. ఆ శాంతిని నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ జనసేన నుంచి కూడా చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఏ విధంగా కలుపుకుని వెళ్తున్నారు? కొంత అసంతృప్తులు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీటన్నిటిని కలుపుకుని ముందుకు వెళ్తున్నారా? అన్ని కూడా అసంతృప్తులు చాలా పెట్టాయి. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ కొంతమంది జనసేన జిల్లా అధ్యక్షులు ప్లస్ నాయకులు కూడా కలిసి, పట్టణ అధ్యక్షులు అందరూ కలిసి ఇక్కడ జనసేన పార్టీకి కృషి చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆశించారు. అదేవిధంగా పటిష్టంగా తెలుగుదేశం గత 40 సంవత్సరాలుగా రామారావు గారు కట్టశైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పటిష్టంగా తిరుపతి నియోజకవర్గంలో ఉంది. వాళ్ళు కూడా చాలా మంది ఆశావాహులు టికెట్ ఆశించారు. ఇది పొత్తులో భాగంగా ఎటువంటి పరిస్థితుల్లో తిరుపతి జనసేనకు వచ్చిందని అందరికీ తెలుసు. ఆ పొత్తులో భాగంగా తిరుపతి నియోజకవర్గం జనసేనకు రావడం, జనసేన అభ్యర్థిగా ఖరారు చేయడం నాకు ఆనందంగా ఉంది. ఆశావహులంతా కూడా తెలుగుదేశం పార్టీలో వీళ్ళకు కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇటు జనసేన పార్టీలో పార్టీకి కష్టపడిన నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న నాయకులకు అందరికీ కూడా సర్ది చెప్పి పొత్తులో కొన్ని భాగంలో ఈ తిరుపతి సీటు రావడం జరిగింది. మీ మంచి చెడ్డలు చూసుకోవడం నాది అని చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు
ఇద్దరికి పిలిపించి చెప్పడం జరిగింది, ఒప్పించడం జరిగింది. అందరూ కలిసి సహకరిస్తున్నారు. రేపు భవిష్యత్తులో వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏది నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు ఇక్కడ జరుగుతాయి అనేసి మీరు అమలు చేయడానికి ముందుకు వస్తారని. దాని తర్వాత ముందుకెళ్తాం. తర్వాత ఇక్కడ మీకు ఒక బలమైన ప్రత్యర్థి వైసీపీ నుంచి ఉన్నారు అనేది ఒక టాక్ వినిపిస్తుంది. నిజంగా మీ ప్రత్యర్థి అంత బలంగా ఉన్నారా? ఆయన ఎదుర్కొనేందుకు మీరు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణంలో పార్టీ పటిష్టంగా ఉంది, తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది, జనసేన కూడా పటిష్టంగా ఉంది, ముఖ్యంగా బీజేపీ కూడా పటిష్టంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో తిరుపతి నియోజకవర్గం గణనీయంగా ఓట్ బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా కూడా గెలుపు అవకాశం ఉందని తెలియజేస్తుంది. కానీ మేము సింహంలాగా సింగిల్గా వస్తున్నాము, కూటమి అన్ని పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ కూడా వెనక కొల్లుడై ఉందని చెప్పి పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి, ఒక పార్టీని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు రాష్ట్రంలో ఉందనుకుంటున్నారు. రాష్ట్రం బాగుపడాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రం అనుభవశాలైన మోదీ 10 సంవత్సరాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ప్రపంచంలో అగ్ర స్థానంలో 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఆయన సహకారం ఈ రాష్ట్రానికి ఇప్పటి పరిస్థితుల్లో చాలా అవసరం. అది గుర్తించిన నాయకుడు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అనుభవశాలిని కూడా అయిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో జత కలిపి ఈ ముగ్గురు కలిస్తేనే ఆంధ్ర రాష్ట్రం గట్టెక్కుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో అధోగతి పాలైంది రాష్ట్రం. అసలు చెప్పుకోవాలనుకుంటే రాజధాని ఎక్కడుందో తెలియదు, ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. సంక్షేమం పథకంతో దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమైంది అనేసి కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. మీరు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అంటే గతంలో అంతా చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు, చిత్తూరు నుంచి తిరుపతికి షిఫ్ట్ అయ్యారు కదా. చిత్తూరును వదులుకున్నందుకు ఏమైనా బాధ అనిపిస్తుందా? తిరుపతికి వచ్చినందుకు ఆనందంగా అనిపిస్తుంది? నేను చిత్తూరులో గత 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ సర్పంచ్ నుంచి కూడా ఎమ్మెల్యే వరకు అయ్యా. 4 సార్లు ఎమ్మెల్యేగా ట్రై చేసాం, కాలే. ఒకే పట్టుదలతో ఎమ్మెల్యే కావాలి అనే ఒక ఆలోచనతో ఎమ్మెల్యే అయ్యాం. సంతృప్తికరంగా పని చేయాలనుకున్నాం, పని చేయలేకపోయినాం 5 సంవత్సరాల కాలంలో. ఏదో ఇంకా చేసాము మామ అనిపించాం. ఈ 5 సంవత్సరాల కాలంలో అన్నిటికీ ఊపినాం. చెప్పింది ఒక్క పని కూడా ఆచరణలో పెట్టలేదు. ఏది ఏమైనా ఎమ్మెల్యే వాళ్ళనుకున్నా అయినాం, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు అయ్యాం. ఇక రాజకీయాల నుంచి ప్రశాంత జీవితం గడపాలనుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరలా తిరుపతి పట్టణానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీలో రావడం చాలా ఒక ఆధ్యాత్మిక నగరంలో భగవంతుడికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు ఇక్కడ సేవ చేయాలనే భాగ్యం కలిగింది. ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలకు సేవ చేసే భాగ్యం నోచుకునే విధంగా వచ్చింది. ముఖ్యంగా అన్నీ చెప్పాలంటే నేను విశ్రాంతి తీసుకునే సమయంలో జనసేన సైనికులు, వీర మహిళలు జిల్లా వ్యాప్తంగా రావడం, కలవడం, నువ్వు సైలెంట్గా ఉంటే కాదు, నువ్వు జనసేన పార్టీలో చేరాలి, నీ అనుభవం జనసేనకు కావాలని చెప్పడం జరిగింది. ఆ ఒక్క ఆలోచనతో మనం ఎందుకు జనసేనకు, ఆల్రెడీ నేను ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను, జనసేనలో మనం ఎందుకు చేయకూడదు, మన కుటుంబం ఇది, మనం ఆ కుటుంబంలో ఎందుకు పవన్ కళ్యాణ్కి ఆయన అడుగులు అడుగు వేయకూడదు, ఆయనకి ఎందుకు నా సహకారం అందించకూడదు, ఈడ వీర మహిళలకు, జన సైనికులకు మనం ఎందుకు అండగా ఉండకూడదు అనే ఒక ఆలోచనతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అంటే మీకు జనసేన పార్టీ నుంచి ఆహ్వానం అందింది జాయిన్ అవ్వమని? జనసేన పార్టీ నుంచి ఆహ్వానం అందక ముందే నా నిర్ణయం నేనే తీసుకున్నాను. వీర మహిళలు, జన సైనికులు ఆలోచన విధానానికి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధి విధానాలకు మనం పవన్ కళ్యాణ్కు మన వంతు సహాయ సహకారాలు అందించాలి అనే నిర్ణయంతో నేను జనసేనలో చేరడం జరిగింది. చాలా మంది ఇప్పుడున్న రాజకీయాలకి పవన్ కళ్యాణ్ సరిపోరు, ఆయన నాయకత్వం అనేది అంటే స్ట్రైట్గా వెళ్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరిపోరు అన్న విమర్శలు కొంతమంది చేస్తూ ఉంటారు.
అంటే ప్రతిసారి నిర్ణయాలు మార్చుకుంటారు. కానీ మీరు చూసిన పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి, ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంది? ఆయన ఆలోచన విధానం, ఆయన సిద్ధాంతాలు, ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని ఇలా వదిలేస్తే ఏమవుతుందో అనే ఒక తపనతో, ఆ ఆలోచనతో నాకు మనం కూడా ఆయనతో జతకలపాలనే ఆలోచన తట్టింది. ముఖ్యంగా చూటి వ్యక్తి, నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే చేయడు. ప్రజల్ని ఆకట్టుకునే పరిస్థితి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఖచ్చితంగా కూడా ఆయన మనస్తత్వం చాలా విశాలమైనది, ఓపెన్ హార్ట్. దాంట్లో కుళ్ళు, కుతంత్రం, రాజకీయం, స్వార్థం, డబ్బు, ఆలోచన, ఆయన ఆలోచనలో ఆయన ఇదే లేదు. ఆయన ఒకే ప్రజలకు చేయాలి, యువతకు చేయాలి, రాష్ట్రం బాగుపడాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు రావడం జరిగింది. ఆ ఆలోచన నాకు నచ్చి నేను ఆ పార్టీలో చేరడం జరిగింది. వైసీపీని గద్దెదించాలన్న లక్ష్యంతోనే నేను నా సైజును తగ్గించుకొని సీట్లు తక్కువైనా కానీ ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను, భవిష్యత్తు చూసే వెళ్తున్నానని ఆయన పదే పదే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తక్కువ సీట్లలో కూడా మీకు ఒక బాధ్యతని అప్పచెప్పిన పరిస్థితుల్లో దీన్ని ఇక్కడి నుంచి గెలుపొందడం అనేది భారంగా ఫీల్ అవుతున్నారా, ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, ఏమైనా ఒత్తిడికి లోనవుతున్నారా? అంటే వైసీపీలో 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. వైసీపీలో కంఫర్ట్గా లేను. అసలు ఒక పని, ఒకే ఒక ₹1 కాదు కదా, ₹1,00,000 పని కూడా అభివృద్ధి పైన తీయమంటే 5 సంవత్సరాల కాలం ఇవ్వలేదు, చేయలేదు. చెప్పిన మాటలే 5 సంవత్సరాలు చెప్పుకుంటూ 4-5 సార్లు కలిస్తే కూడా చేస్తానంటాడు, చేయడు, చేసింది లేదు. ఉదాహరణకి నియోజకవర్గంలో ఒక 15 తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రహదారులు మరమ్మతులు మధ్యలో ఆగిపోతే వాటిని బాగు చేయాలని గ్రామస్తులు అడిగితే, వాటిని చేయాలని ఎమ్మెల్యే గెలుపొందిన 6 నెలల నుంచి 5 సంవత్సరాలు అడిగితే ఇంతవరకు ఆ 15 రోడ్లు కూడా దాదాపు 20 కోట్లు అవుతుందా 15 రోడ్లు, అది అభివృద్ధిని అడిగితే కూడా చేయలేదు. తీరా చిత్తూరుకి వచ్చి, చిత్తూరులో డైరీ ఓపెనింగ్కు, సిఎంసి హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినప్పుడు అడిగితే ఇస్తానన్నాడు, ఏది కూడా వేయలేదు, చేయలేదు. ఎందుకో ఆయన మనస్తత్వం అర్థం కాలేని పరిస్థితుల్లో గమనైపోయాం. కానీ 99% హామీలన్నీ కూడా అమలు చేసేసాము, ఏదైతే పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరిపోయినాయి. కాబట్టి వైనాట్ 175 పేరుతో వెళ్తున్నాము, కాబట్టి ఈసారి 170 సీట్లు మావేనని పదే పదే వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరు చెప్తున్న దానికి ఆయన అంటున్న దానికి చాలా భిన్నమైన వాతావరణం ఉంది. వైనాట్ 175 అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? 2 సంవత్సరాలు అయితే ఆలోచన ఉండింది. 3వ సంవత్సరం నుంచి ఆ ఆలోచన భయం పట్టుకొని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరి గడప గడప ప్రోగ్రాం పెట్టి గెలవలేమనేసి ఆలోచన 2 సంవత్సరాలు ఆయనకు వచ్చేసింది. మమ్మల్ని అందరినీ ఇంటింటికి పంపించి తిప్పడం జరిగింది. మీకు సంక్షేమం ఇస్తున్నాము, 1-2 ఇస్తున్నాము, అది సరే, మా రోడ్డు వేయలేదు, మా కాలువ కట్టలేదు, మాకు నీళ్లు లేవు అని ప్రశ్నలు కురిపిస్తూ ఉంటే అవి అన్నింటి కూడా సమాధానం చెప్పలేక పోయాం. ఈ ఒక హైప్తోనే ఎందుకు 175 స్థానాలు గెలవలేము అని బూస్టప్ చేసుకుంటూ 1.5-2 సంవత్సరాల కాలం గడిపాడు. ఇప్పుడు అనుభవశాలి, మేధావి నీ జతకట్టి నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇది చూసి బెంబేలెత్తి, పవన్ కళ్యాణ్ ఆదరణ చూసి యువకులు ఉత్సాహంతో, మహిళలు, ప్రజలు అందరూ ఒక నమ్మకం 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని చూసేదానికి వచ్చారనేసి అన్నారు. ఈరోజు చూశారు పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల కాలంలో ఆయన విధి విధానాలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన మాటలు మొత్తం మందికి యావత్ 5 కోట్ల ఆంధ్రులకు నచ్చింది. ఖచ్చితంగా కూడా ఈ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైపు, అనుభవశాలి చంద్రబాబు వైపు, మేధావి మోదీ వైపు ప్రజలు చూస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఆయన వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యము, దమ్ము ఆయనకు లేదు. ఈరోజు పరిస్థితిని చూస్తూ ఉంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 1 సైడ్ వారుగా ఉంది. ఉండేది 20 రోజులు. 20 రోజుల్లో అన్నీ
పట్టబయలు కొడతాయి, తెలుస్తాయి. అసలు ఈసారి పోయినసారి రిపీట్ ఎలా అయిందో దానికంటే తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి కూడా భయం పట్టుకున్నాయనేసి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని కొనసాగించలేము కానీ రాజ్యసభ ఇస్తాము అని ఒక హామీ ఇచ్చి ఆ హామీ అమలు చేయలేదన్న టాక్ బయట వినిపిస్తుంది. అందుకే మీరు అసంతృప్తితో జనసేన పార్టీకి వచ్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది. నిజమేనా ఈ విమర్శలు, ఈ టాక్లు ఎంతవరకు నిజాలు? నేను చిత్తూరు ఎమ్మెల్యేగా 1.5-2 సంవత్సరాల నుంచి కూడా హ్యాపీగా లేను. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక అసాంఘిక శక్తులు చేస్తున్న ఒక వ్యక్తిని నాకు పోటీగా అక్కడ వదిలి ఆయనే ఎమ్మెల్యే అధికారాలు మొత్తం తీసుకొని ముఖ్యమంత్రి సూచనలతో ఆయన సపోర్టుతో చిత్తూరు నియోజకవర్గాన్ని 2 సంవత్సరాల నుంచి ఆయనే కొనసాగిస్తున్నాడు చిత్తూరులో. నేను ఆ రోజే నిర్ణయం తీసుకున్నా, ఎమ్మెల్యే కావాలనుకున్నా, అయ్యాం, చాలు, వస్తే ఒక నమస్కారం లేకపోతే 2 నమస్కారం అని నేను నిర్ణయం తీసుకున్నా. సడన్గా నవంబర్లో బస్ యాత్ర అన్నీ పెట్టాడు, నువ్వే గెలుస్తున్నావు, నువ్వే చేస్తున్నావు అని చెప్పాడు. నవంబర్లో బస్ యాత్ర పెట్టాడు, నువ్వే ఎమ్మెల్యేని రాష్ట్ర డిప్యూటీ మంత్రులు జిల్లా మంత్రులు చెప్పడం జరిగింది నవంబర్లో. డిసెంబర్లో సర్వే రిపోర్ట్ అంతా చూసి నువ్వు 36,000తో పైన గెలుస్తున్నావని ముఖ్యమంత్రి ధనంజయ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. జనవరిలో ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. నేను నీకు రాజ్యసభకు పంపుతాను, నేను విజయానంద రెడ్డికి ఇస్తాను అని చెప్పడం జరిగితే నేను అదే చెప్పిన, ఒకటి అడిగినా, నేను ఏం తప్పు చేశాను, నాది ఏం ప్రాబ్లం లేదు అని అడిగితే ఆయనకి ఎందుకు ఇస్తున్నారు అక్కడ? ఇప్పుడే 2 సంవత్సరాలు చెడ్డ పేరు వచ్చింది ఆయనకు. మళ్ళా ఇప్పుడు స్మగ్లింగ్ చేసి శాండల్వుడ్లు అరాచక వ్యవస్థ సృష్టించాడు చిత్తూరులో. ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు అన్నిటి చేశాడు. లాటరీలు, పేకాట, గంజాయి, లిక్కరు, శాండల్వుడ్, గ్రానైట్ మొత్తం చేశాడు. ఇది అక్కడి నుంచి ముఖ్యమంత్రులకు వాటాలు కూడా పంపడం జరిగింది. ఏది ఏమైనా నేనైతే అక్కడ కొనసాగదలుచుకోలేదు. రాజ్యసభ ఇస్తానని నన్ను మాయమాటలు ఒప్పించాడు. నిన్ను పెట్టుకొని తిరుగుతాను, మార్చిలోనే ఎలక్షన్ వస్తుంది, మార్చిలోనే నువ్వు రాజ్యసభ ఎంపీ అవుతున్నావు, బలిజ కులస్తులకు, కాపులకు ఇంతవరకు రాజ్యసభలో నామినేషన్ ఇంతవరకు లేదు, నీతో మొదలవుతుంది, నువ్వు నాకు అవసరం అనేసి మాయమాటలు చెప్పి ఒప్పించారు. నాకు ఆలోచన కూడా లేదు, రాజ్యసభ గురించి నేను ఆలోచించడం కూడా లేదు. అసలు నేను ఎమ్మెల్యేగా ఉంటాం, ఇస్తే ఉంటాం, ఇకపోతే హ్యాపీగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు, దాన్ని నెరవేర్చలేదు. మరలా దానికి కొంత అవసరాలు వస్తాయి, వాటిని మీట్ అవ్వాలన్నారు, ఓకే చేస్తారన్నా, అది కూడా ఇవ్వకుండా మరలా అదే సామాజిక వర్గంలో వేరే అతనికి ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు కూడా కరెక్ట్ కాదు అని ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. 74 నియోజకవర్గాల్లో 2 బలిజలు ఉంటే 2 బలిజలను తీసి 2 రెడ్లు పెట్టారు. ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు, 2 రెడ్లు మళ్ళా 3 ఉంటే ఒక ఎస్సీ, ఒక 2 రెడ్లకి ఇచ్చారు, ఒక సామాజిక వర్గంకి ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు అని ముఖ్యమంత్రిని నిలదీయడం కూడా జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ ఏదన్నా నీకు ఇమీడియట్ గా నీకే ఇస్తాను, నీకు ఏపీఐసిసి చైర్మన్ ఇస్తాను, నేను ఎమ్మెల్సీ చేస్తాను, నువ్వు నాతో ఉంటావు అని మాయమాటలు. నువ్వు ఏపీఐసి చైర్మన్ వద్దు, రాజ్యసభ వద్దు, నేను విశ్రాంతి తీసుకుంటాను అనే సమయంలో జనసేన పార్టీలో వీర మహిళలు, సైనికులు, జన సైనికులతో ప్రోత్సాహం పార్టీలో చేరడం జరిగింది. ఇక మన నియోజకవర్గానికి వస్తే ప్రపంచ స్థాయిలో ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా ఉన్న ఈ తిరుపతిలో ఈ 5 ఏళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే మీరేం చెప్తారు? మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఇది మహాపుణ్యక్షేత్రం. ప్రపంచంలోనే 7 కొండల వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనే దానికి కావాల్సిన వనరులు మొత్తం ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. ఆల్రెడీ విద్యా కేంద్రంగా ఉన్నాయి. దీన్ని ఇంకా ఒక టూరిజం స్పాట్గా చేయాలనే ఆలోచన ఉంది, పెద్ద టూరిజం స్పాట్గా. యాత్రికులు 1,00,000 మందికి దాదాపు వస్తున్నారు రోజు. వాళ్ళకు ప్రశాంతంగా దేవుడిని చూసిన తర్వాత, వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత ఆహ్లాదకరమైన ఒక మంచి
ఈ Tourism activity. టూరిజం యాక్టివిటీస్ చేయాలనేసి కూడా ఆలోచన ఉంది. ఇంకా కూడా తిరుపతి పట్టణంలో ఐటీ కారిడార్ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టాడు. దాన్ని మూతపడేశారు, క్లోజ్ చేయించారు, అరెస్ట్ చేసి ఐటీ కారిడార్లో ఉన్న యజమానులు. ఎవరు వాళ్ళని ఖాళీ చేయించింది, ఎవరు బెదిరించారు? ఇప్పుడు సెల్కాన్ ఇటువంటి కంపెనీలు 4 పెట్టడం జరిగింది ఎయిర్పోర్ట్ రోడ్. అవన్నింటినీ కూడా రోజు అవి ఎంత డెవలప్ చేయనిచ్చలేదు, డిక్రీజ్ చేసి క్లోజింగ్ స్టేజ్ తెచ్చాడు. ఎగ్జాంపుల్ ఉదాహరణకి అమర్ రాజా ఫ్యాక్టరీ చిత్తూరులో ఉంటే అమర్ రాజా ఫ్యాక్టరీని క్లోజ్ చేసి ఆ ఇచ్చిన ల్యాండ్ కూడా తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ మంగళంలో ఉంటే వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టిస్తున్నారో అంత ఇబ్బందులు పెట్టిస్తున్నారు. ఫ్యాక్టరీలు తెప్పించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇటువంటి పుణ్యక్షేత్రంలో మేము ఒకటి ఆలోచిస్తున్నాం. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. తెలుగుగా ఎన్టీ రామారావు తెలుగుగా వాటర్ కాలువ జనానికి రావడం జరిగింది. బాలాజీ రిజర్వాయర్ ఉన్నాయి, ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే కానీ అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా తిరుపతిని ఇంకా ఆధ్యాత్మికంగాతో పాటు ఇండస్ట్రీస్, ఐటీ కారిడారు, మంచి అవసరాలు. ఇప్పుడు ఇక్కడ అవసరాలు కొన్ని రోడ్లు వేస్తారు, అది కూడా చెప్పాలి. ఒక రోడ్డు ఇవన్నీ స్మార్ట్ సిటీ వచ్చింది తిరుపతి పట్టణానికి. అది కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు గ్రామీణ మంత్రిగా ఉండేటప్పుడు ఆయనతో మాట్లాడి సంప్రదింపులు చేసి తిరుపతి పుణ్యక్షేత్రానికి స్మార్ట్ సిటీ కావాలని తెప్పించిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి అది అభివృద్ధి చెందుతూ ఉంది ఆయన పీరియడ్లో నుంచి. ఇప్పుడు వచ్చి నేను చేసేసాను, నన్ను చేసేసానని చెప్పుకుంటాడు. నేను అభివృద్ధి చేశాను, అభివృద్ధి నన్ను గెలిపిస్తున్నాను. ఈ అభివృద్ధి నువ్వు చేసింది నీ సొంత జాగాలు చేసుకున్నావు. అది కూడా వెంకటేశ్వర స్వామి డబ్బులు, తిరుపతి మున్సిపాలిటీ డబ్బులతో నీ నేలలకు, నీది ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న కోటకి సలహాదారుల ల్యాండ్లకు దారులు వేసారు. కానీ ఇంకోటి లేదు. నువ్వు అక్రమంగా తిరుపతి పట్టణంలో కొన్ని రోడ్లు వేసినప్పుడు ఈ రోడ్లలో ఉన్న భవన నిర్మాణ యజమానులు ఎంతోమంది నష్టపోయారు. టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తామని దాంట్లో ప్రభుత్వ అధికారులను పెట్టుకొని లాలూచీపడి వేల కోట్లు సంపాదించుకున్నాడు. మున్సిపాలిటీలో డిప్యూటీ మేయర్గా కొడుకును పెట్టుకున్నాడు. కొడుకు మేయర్ అధికారాలు కూడా పెట్టుకున్నాడు. మేయర్ని డమ్మీ చేసేసారు. ఒక డాక్టర్ మహిళా సోదరి, బీసీ వర్గానికి చెందిన మహిళా సోదరి, ఆమె అధికారాలను కూడా మొత్తం తీసుకొని ఒక పక్క కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఇంకొక పక్క అభినయ్ రెడ్డి మున్సిపల్ డిప్యూటీ మేయర్గా 2 అధికారాలు తీసుకున్నాడు. దీంతో పాటు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి చైర్మన్గా కూడా ఆయనే తీసుకొని తిరుపతిలో ఉన్న అందరూ ఈ షాప్ ఓనర్స్, ఎంప్లాయీస్ రకరకాలుగా ఇబ్బందులు పెట్టి క్లచ్లో పెట్టుకొనేసి ఇబ్బందులు పెట్టిస్తున్నాడు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు తిరుపతిలో అభివృద్ధి చేశాడని అభినయ్ రెడ్డి చెప్తున్నాడు. దాదాపు 34,000 ఓట్లు దొంగ ఓట్లని చేర్పించే అభివృద్ధి మాత్రం చేశాడు తిరుపతికి. మిగతా చేసిన అభివృద్ధి సొంతానికి తన సొంత ప్రయోజనాల కోసం చేశాడు. తిరుపతి ప్రజలకు తెలుసు. ఆ 34,000 దొంగ ఓట్లు కూడా మేము ఇప్పుడు ఏరి బూత్ వైజ్ చేసి మేము ఎలక్షన్ కమిషనర్ ఇటు ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఢిల్లీకి కానీ రాజధానికి కానీ పంపాము. వాళ్ళందరూ కూడా తగిన సలహాలు, సూచనలు డిలీట్ చేయలేమని కలెక్టర్కు, ఎన్నికల అధికారికి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇటు అధికారుల ద్వారా రెడ్ మార్క్ చుట్టుతున్నారు. చనిపోయిన ఓట్లు, షిఫ్టెడ్ ఓట్లు ఈ డివిజన్లో 2వ డివిజన్లో ఉంటాయి, 4వ డివిజన్లో, 4వ డివిజన్లో ఉంటాయి, 5వ డివిజన్లో ఇటు డివిజన్లు మార్చి దాదాపు 34,000 ఓట్లు. ఆఖరికి ఇప్పుడు మిషన్ కూడా సొంతంగా ఒకటి పెట్టుకొని ఆ మిషన్తో తయారు చేసి ఐడి కార్డు కూడా ప్రూవ్ చేస్తున్నారు. అవన్నీ కూడా వెలికి తీస్తున్నాం. ఈ అభివృద్ధిని అడ్డుపెట్టుకొని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసుకొని రేపు జరిగే ఎన్నికల్లో గెలవాలి, దౌర్జన్యంతో గెలవాలి, దొంగ ఓట్లతో గెలవాలని ఇది ఆయన అభివృద్ధి మంత్రం అనేసి ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఖచ్చితంగా కూడా జరగబోయే ఎన్నికల్లో ఆయన డిపాజిట్లు గల్లంత అవుతాయి. ధర్మానికి, న్యాయానికి
ఇక్కడ ప్రజలు కట్టుబడి ఉన్నారు. ఈ అసాంఘిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక్కడ రాష్ట్రంలో రాక్షస పాలన, తిరుపతిలో రాజారెడ్డి పాలన కొనసాగిస్తున్నాడు ఈ నియంత. మొత్తం పదవులు ఒకే కుటుంబంలో తీసుకున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు. తెలియజేస్తున్నారు. రేపు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక ఇప్పటివరకు అక్రమాలు అవినీతి జరిగినాయని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటి మీద ఎలాంటి విచారణ చేయబోతా ఉన్నారు? విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా కూడా ఒకటి తర్వాత ఒకటి మొత్తం కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఒకటి తర్వాత ఒకటి వెలికి తీసి నష్టపోయిన భవన యజమానులకు న్యాయంగా వాళ్ళకి ఎంత డబ్బులు వాళ్ళకి చేరాలి అవన్నింటినీ కూడా ఈయన తిన్న డబ్బులు కక్కించి ఆ కక్కించిన డబ్బుతో ప్రజలకు కట్టిస్తాను. ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తాను. తిరుపతి పట్టణంలో ఒకే జిల్లాలో 14 నియోజకవర్గాలు, అందులో ఒక భాగం ఇది. నేను ఈ జిల్లా వాసిని. ఇక్కడ నాకు 40 సంవత్సరాలు రాజకీయంతో పాటు వ్యాపార అభివృద్ధి సంస్థ, సొంత ఇల్లు కూడా నాకు 30 ఏళ్ళుగా ఉంది. ఇక్కడ అన్ని డబుల్ రోడ్లు నేను 20 సంవత్సరాల ముందు లీలాబాబులో కర్కంపాడి డబుల్ రోడ్డు నేను అభివృద్ధి చేశాను టీటీడీ నిధులతో. 91లో లక్ష్మీపురం నుంచి ఏఆర్ బైపాస్ రోడ్డు కూడా నేను చేశాను. ఆర్ఎన్బి రోడ్లు చేశాను. మున్సిపల్ వర్క్ చేశాను. ఏడిటు వ్యాపారంతో పాటు రాజకీయం అంతా 3 పార్టీ అధ్యక్షులుగా ఉన్న అనుభవంతో ఈ జిల్లాలో ఈ 14 ఏళ్ళలో మంచి అనుభవం ఉంది. ఖచ్చితంగా కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు మొత్తం కూడా వచ్చి తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసుని గెలిపించుకోవాలి, పైన వెంకటేశ్వర స్వామి కింద శ్రీనివాసుని గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి జనసేన అభ్యర్థి శ్రీనివాసుని గెలిపించుకుంటామనేసి తిరుపతి పట్టణాన్ని కాపాడుకుంటామని తిరుపతి పట్టణ ప్రజలు ముఖ్యంగా జిల్లా దాని గురించి చెప్తున్నాను. మన మెగా9 టీవీ వేదికగా ఫైనల్గా తిరుపతి నియోజకవర్గ ప్రజల్ని మీరేం కోరుతా ఉన్నారు? రేపు వచ్చే ఎన్నికలు శాంతి, అభివృద్ధి, ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బందులు లేకుండా, స్థానికులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఒక ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారు. ఆ ప్రశాంతత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, ఒక ఆలోచన అభివృద్ధి మంత్రంగా ఆలోచించే తపన ఉన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మోదీ సహకారంతో దీన్ని తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేయడం నా యొక్క కర్తవ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇది మొత్తంగా జనసేన తరపున అదేవిధంగా కూటమి అభ్యర్థిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు గారి అంతరంగం మనం ఇప్పటివరకు చూసాము. ఆయన ప్రస్తుతం ఇక్కడ తిరుపతిలో ఉన్న అక్రమాలు అవినీతి చోటు చేసుకున్నాయి, అవినీతి రహిత పరిపాలన అందించడమే తన ధ్యేయమని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ పరిస్థితి. మరి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.